వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాలకు పట్టణ అధ్యక్షులుగా నియమితులైన పార్టీ నాయకులు, పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులు తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా లభిస్తాయని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. నూతన పదవుల్లో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలుగా నియమితులైన కొంగర రాగమంజరి, మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షుడిగా నియమితుడైన షేక్ పెచింగ్ సుబానీ, పట్టణ ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు బండ్లమూడి నాగేశ్వరరావు, రూరల్ మైనారిటీ విభాగ అధ్యక్షుడు షేక్ కాజాలు శనివారం గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను కలిశారు. తమకు పదవులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ గోల్డ్ రహిమా, షేక్ దుబాయ్ బాబు, తెల్లప్రోలు సర్పంచ్ షేక్ బాషా, షేక్ చాన్ బాషా, షేక్ జిలానీ, ముంతా ప్రసాద్, టెక్స్ బాలా, షేక్ కదీర్, ఎంపీటీసీలు షేక్ ఇలియాజ్, షేక్ సిలార్జానీ, షేక్ అన్సారీ బాషా, టోపీ సుబానీ, ఈద్గా గౌస్, షేక్ ఫరీద్, షేక్ బాషా, షేక్ సలీం, షేక్ అజ్మల్, యాతాటి అనిల్, కామాదుల స్వామి, నల్లగండ్ల రవి, కన్నే నరేష్, కుసుమర్తి నాగమల్లేశ్వరరావు, ఉన్నవ అనీష్, కె యశ్వంత్ యాదవ్, కె కార్తీక్, మునిపల్లి చిన్న సుబ్బారావు, కొత్త మల్లికార్జునరావు, రుద్రపాటి చెన్నయ్య, కనపర్తి అనిల్, మన్నవ ప్రభాకర్, కనపర్తి శివకుమార్, అక్కిదాసు కిరణ్ కుమార్, పార్టీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కొర్ర యశోద, షేక్ ఇస్రత్, షేక్ జకీరా, తురక శాంతి, మన్నవ శాంతిశ్రీ, జయప్రద, ఇందిరా ప్రియదర్శిని, తెల్లపురోలు శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెనాలి మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిన శ్రీ మాజీ ముఖ్యమంత్రి వేలు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా తెనాలి లోకల్ శివన్న అన్నాబత్తిన శివకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. నాపై ఈ పెట్టిన భరోసాకి నేను గట్టిగా కృషి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా తెనాలి ఎమ్మెల్యే శివన్నగా మళ్ళీ గెలవడానికి కృషి చేస్తారని, నా మైనార్టీ సోదరులకు ఏమన్నా ఇబ్బంది కలిగినా ఏదైనా సరే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము గట్టిగా ఉండి మా మైనార్టీ కమిటీ మొత్తం నిలబడి ఏదైనా సరే. ఈరోజు తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ పట్టణ ఎస్సీసీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మా నాయకుడు లోకల్ శివన్న గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశం రెండోసారి ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను పార్టీని బలోపేతం చేయడం కోసం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ విజయం కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా లోకల్ అన్న మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చి సత్కరించినందుకు, తెనాలి మండలం రూరల్ మైనార్టీ మండలం సెల్ ఇచ్చి నాకు సత్కరించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ పదవి ఇచ్చినందుకు నా వంతుగా కృషి చేస్తూ పార్టీని విజయపదంలో నడిపిస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. టౌన్ వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు మైనార్టీ తరఫున శివన్నకి, ముందుగా జగనన్నకి థ్యాంక్స్. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన నా వార్డు మా అన్నదమ్ములందరికీ ముందుగా పేరున రుణపడి ఉంటాను. నాకు ఇచ్చిన ఈ పదవి కష్టపడి పనిచేసి మళ్ళీ శివని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి, మళ్ళీ మా వార్డు 23వ వార్డులో మళ్ళీ వైసీపీ జెండా ఎగరేయడానికి శాయశక్తితో కృషి చేస్తానని చెప్పి. ఈరోజు నాకు మహిళా అధ్యక్షురాలుగా ఈ పదవిని ఇచ్చినందుకు శివకుమార్ గారికి, మా అన్నగారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు, ఈ పదవికి న్యాయం చేస్తామని, ముందు పార్టీ కోసం దృఢంగా కష్టపడతామని, లేడీస్ అందరం కలిసికట్టుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ పదవి నాకు ఇచ్చినందుకు అందరికీ నేను ఈ పదవిపై ఏది తప్పకుండా నేను న్యాయం చేస్తానని చేస్తున్నాను. ఈరోజు పట్టణంలోని మహిళా విభాగంలో టౌన్ ప్రెసిడెంట్గా రాగమంజరి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షురాలుగా శాంతి గారిని నియమించడం జరిగింది. ఇదంతా గౌరవనీయులు మా మాజీ శాసనసభ్యులు శివన్న గారి ఆశీస్సులతో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి అడుగు మేము ప్రజాసేవకై కృషి చేస్తామని, ఏ విధంగా నమ్మకంతో అయితే మాకు పదోన్నతులు ఇచ్చారో దానికి తగిన గౌరవాన్ని నిలబెడతామని